అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 49 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 49 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మనం కీర్తనల గ్రంథం 50 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇప్పటివరకు మనం దావీదు రాసిన కీర్తనలు చదువుకున్నాం, కోరహు కుమారులు రాసిన కీర్తనలు కూడా చదువుకున్నాం. ఈ 50 అధ్యాయం అనేది ఆసాపు కీర్తన. ఈ ఆసాపు గురించి దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్నాం. దేవాలయం బాధ్యతలన్నీ కూడా విభజించినప్పుడు పాటల ద్వారా కానీ, సంగీతం ద్వారా కానీ దేవుణ్ణి ఆరాధించడానికి సంబంధించిన బాధ్యతలు ఆసాపు, యెదుతూను ఇలాంటి వాళ్ళ నాయకత్వంలో జరిగేవి. అనేక వందలు వేల మంది ఉండేవాళ్ళు. ఆ యాజకులు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. వాళ్ళల్లో ఆసాపు ప్రధానుడు అని దాని అర్థం. దావీదు దగ్గర కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తుల్లో ఈ ఆసాపు ప్రధానుడు. ఆసాపు కీర్తన అని మీకు ఎక్కడన్నా కనబడిందంటే అది డైరెక్ట్గా కేవలం ఆసాపు రాశాడు అని మాత్రమే కాదు, ఆసాపు సంతానంలో ఆ కుటుంబంలో ఎవరు రాసినా కానీ దాన్ని కూడా ఆసాపు కీర్తనే అంటారు. మనంత ముందు కోరహు కుమారులు అని చదువుకున్నాం కదా, కోరహు కుమారులు ఎవరు రాసినా కానీ కోరహు కుమారులు అంటారు. యెదుతూను కానీ యెదుతూను కుటుంబంలో ఎవరు రాసినా కానీ యెదుతూను కీర్తనలు అంటారు. అలాగా ఆసాపు కానీ ఆసాపు కుటుంబంలో ఎవరు రాసినా కానీ అవన్నీ కూడా ఆసాపు కీర్తనలు అన్న పేరుతో మనకు కనబడతాయి. ఈ ఆసాపు కీర్తనలు కీర్తనల గ్రంథంలో సుమారుగా ఒక 12 కీర్తనలు ఉంటాయి, 12 అధ్యాయాలు. వాటిల్లో ఒకటి ఈరోజు మనం చదువుకుందాం. ఈ 50 అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్దాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవుడు మనుషులందరినీ కూడా పిలుస్తున్నాడంట. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు అంటే కేవలం ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, అన్యుల్ని కూడా. అన్యుల గురించి మనం నిన్నటి వీడియోలో చదువుకున్నాం. అన్యుల్ని కూడా, భూమి మీద ఉండే జనాలందరినీ కూడా తీర్పు తీర్చడానికి దేవుడు పిలుస్తున్నాడు. దేవాది దేవుడు. ఈ రోజు అంతా కూడా మనం దేవుడి తీర్పు ఎలా ఉంటుంది, ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు, ఆయన ఏం కోరుకుంటాడు, ఇలాంటి విషయాల గురించే ఈ రోజు చదువుకోబోయే కీర్తనలన్నింటిలో కూడా మనం నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈ 50వ కీర్తనలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, నిజమైన ఆరాధన ఎలా ఉంటుంది, ఏ ఆరాధన దేవుడికి ఇష్టం, ఏ ఆరాధన దేవుడికి ఇష్టం లేదు, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఎలా ఆరాధన చేసిన వాళ్ళని రక్షిస్తాడు, ఎలా ఆరాధన చేసిన వాళ్ళని నరకానికి పంపిస్తాడు, ఏది నిజమైన ఆరాధన, ఏది అబద్ధమైన ఆరాధన, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అనేది ఈరోజు చదువుకోబోయే ఈ 50వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. చదువుకుంటూ వెళ్దాం. దేవుడు, దేవాది దేవుడు అందరినీ కూడా పిలుస్తున్నాడు. భూమి మీద ఉండే వాళ్ళందరినీ కూడా. పరిపూర్ణ సౌందర్యము గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోను అంటే యెరూషలేము. ఆ యెరూషలేములో ఉండే దేవాలయాన్ని ఇలా పోలిక రూపంలో చెబుతున్నారు. ఇది పాత నిబంధనలో రాసింది కాబట్టి సియోను, దేవాదేవుడైన యెహోవా అంటున్నారు. వీటన్నిటికి కూడా నెరవేర్పు యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది. యేసుక్రీస్తు వారు రెండో రాకడ సమయంలో అందరూ మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ భూమి మీద ఉండే వాళ్ళు అందరూ కూడా గ్యాదర్ చేయబడతారు. అంతకుముందు చనిపోయిన వాళ్ళు, ఇక ముందు చనిపోబోయే వాళ్ళు మొత్తం అందరూ కూడా ఆ రోజు యేసుక్రీస్తు సింహాసనం ముందు తీర్పు పొందుతారు. అది ఈ వాక్యాలకి పరిపూర్ణత. పరిపూర్ణ సౌందర్యం అంటే ఆ కాలంలో ఉండే యెరూషలేముకి ఈ వాక్యాలు కొంతవరకే అప్లై అవుతాయి. కానీ యేసుక్రీస్తు వారి జీవితాన్ని, పరలోక రాజ్యాన్ని, రెండవ రాకడిని మనం గుర్తుపెట్టుకుంటే ఈ వచనాలు యేసుక్రీస్తులో పరిపూర్ణంగా నెరవేరుతాయి అనేది కూడా మనకు అర్థమవుద్ది. నేను ఈ కీర్తనల గ్రంథంలోనూ అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. పాత నిబంధన మొత్తం, ఈ కీర్తనల గ్రంథం మొత్తం కూడా యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణమవుతుంది అని. అవన్నీ కూడా విన్న వాళ్ళకి ఇవి ఈజీగా అర్థమవుతాయి. లేదు ఏదైనా డౌట్ ఉందంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవుడు అందరినీ పిలుస్తున్నాడంట తీర్పు తీర్చడానికి. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. దేవుడు వస్తున్నాడు, దేవుడు మౌనంగా ఉండడు, అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది అంటే కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా, అగ్ని ద్వారా దేవుడు అన్ని సంఘాలని కూడా పరీక్షిస్తాడు. శ్రమల ద్వారా అన్ని సంఘాలని, అందరు వ్యక్తుల్ని దేవుడు పరిశీలిస్తాడు. అలా పరిశీలించినప్పుడు మన విశ్వాసం నిజమైందా అబద్ధమైందా, బండ మీద కట్టబడిందా ఇసుక మీద కట్టబడిందా అనేది తెలిపోద్ది. దేవుడు అందరినీ కూడా పరీక్షిస్తాడు. గాలికి కొట్టుకుపోయేలాగా ఉందా లేదా మన విశ్వాసం అనేది కూడా దేవుడు పరీక్షిస్తాడు. తీర్పు తీర్చడానికి దేవుడు వస్తున్నాడు. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యతర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు.
పిలుస్తున్నాడు. భూమిని ఆకాశాన్ని దేవుడు పిలుస్తున్నాడంట. అంటే ఈ ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తాడు. మంచి వాళ్ళందరినీ కూడా, ఎవరెవరైతే దేవుడి నిబంధన అనుసారంగా నడుచుకుంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు. చెడ్డ వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు. తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధమవుతున్నాడు అనే దాన్ని ఇలా వివరించారు. ఇంకా ఎలా తీర్పు తీరుస్తాడు చెడ్డ వాళ్ళకి మంచి వాళ్ళకి అనేది కింద మనం చదువుకుంటూ వెళ్దాం. భూమిని ఆకాశాన్ని అంటే అందరినీ పిలుస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళ శరీరాలు భూమి మీదే కలిసిపోతాయి కదా, లేదండి మేము పాతి పెట్టలేదండి, మేము కాల్ చేసామండి, చనిపోయిన తర్వాత శవాలని అంటూ ఉంటారు కొంతమంది. అలా కాల్ చేసినా కానీ ఈ ప్రకృతిలోనే కలిసిపోతారు కదా వాళ్ళు. ఈ ఆకాశం కిందే ఈ భూమి మీదే ఉంటాయి కదా ఎవరి శరీరాలైనా కానీ, చనిపోయిన వాళ్ళని, ఇప్పుడున్న వాళ్ళని, ఫ్యూచర్లో పుట్టి చనిపోబోయే వాళ్ళని అందరినీ కూడా దేవుడు ఒక చోట చేరుస్తాడు. అందరికీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు తానే న్యాయకర్తయ్య ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అందరికీ. దానికి ప్రకృతి, భూమి ఆకాశాలే సాక్ష్యము. అవే దేవుడి యొక్క తీర్పుని ప్రబలం చేస్తున్నాయి. దేవుడు ఖచ్చితంగా ఒకానొక రోజున తీర్పు తీరుస్తాడు, అందరికీ తీర్పు తీరుస్తాడు అనేది ఈ మొదటి 6 వచనాల యొక్క భావం. ఈ 6 వచనాలు ఈ రోజు మనం చదువుకోబోయే 3 అధ్యాయాలకి. ఈ రోజు మనం 50, 51, 52 ఈ 3 అధ్యాయాలు కూడా చదువుకుందాం. ఈ 3 అధ్యాయాలకి కూడా ఈ 6 వచనాలు ఒక సారాంశం అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన తీర్పు తీరుస్తాడు అనేది చెప్పబడింది. ఎలా, ఏంటి, ఎవరికి ఎలా తీర్పు తీరుస్తాడు, ఇవన్నీ కూడా ఇప్పటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. 7వ వచనం నుండి, నా జనులారా నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నీ మీద సాక్ష్యం పలికెదను. మనం ఏం చేసినా కానీ, మనం మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా దానికి సాక్ష్యం ఎవరో? దేవుడే. ఈ భూమి మీద ఉండే కదా మనం ఏం చేసినా చేస్తాం. మనం ఏ మంచి పని చేసినా ఏ చెడ్డ పని చేసినా సూర్యుడు, చంద్రుడు, నేల, గోడ, ఇల్లు ఇవే కదా వచ్చి సాక్ష్యం చెప్తాయి. కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం కదా, మనం ధరించుకున్న బంగారం, మన శరీరమే వచ్చి మన మీద సాక్ష్యం చెప్పిద్దని. మనం దేవుడికి కనబడకుండా ఏమీ చేయలేము. దేవుడు మనం చేసిన వాటన్నిటికీ కూడా సాక్షి. అందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చడానికి, సాక్ష్యాధారాలతో సహా తీర్పు తీర్చడానికి దేవుడు వస్తున్నాడు. ఆయన మాట్లాడబోచున్నాడు. అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. ఈ తీర్పుకు అందరూ కూడా సిద్ధపడండి. మొదటగా అది ఇజ్రాయేలీలతో ఆరంభం అవుద్ది. అందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరిని వదిలిపెట్టడో అందరికీ తీర్పు తీరుస్తాడు. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట్లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకోను. దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడంట? నువ్వు ఎన్ని బలులు అర్పించావు, ఎన్ని కానుకలు దేవుడికి ఇచ్చావు, ఎన్నిసార్లు కానుకలు ఇచ్చావు, వీటిల్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడో. నీ బలులు, దహన బలులు, వీటి విషయమే దేవుడు తీర్పు తీర్చడో. నీ ఇంట్లో ఉండే కోడె, ఎద్దు, ఆవు ఏదైనా కానీ, పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు ఏవైనా కానీ, వాటిల్ని బట్టి ఎన్ని నువ్వు దేవుడికి ఇచ్చావు అనే దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండల్లోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. ఇవన్నీ కూడా నావే కదా. ఈ భూమి మీద ఉండే జంతువులు, పక్షులు అవన్నీ కూడా నావే కదా. నావే నేను మీకు ఇచ్చాను వాడుకోమని. వాటిల్లో ఏవో కొన్నింటిని, 1-2 మీరు నాకు బలులుగా అర్పించినంత మాత్రాన వాటిని బట్టి మిమ్మల్ని మంచివాళ్ళుగానో చెడ్డవాళ్ళుగానో నేను తీర్పు తీర్చను. దేవుడి న్యాయం కానీ దేవుడి తీర్పు కానీ మనం ఎన్ని కానుకలు ఇచ్చాం, ఎన్ని బలులు అర్పించాం, ఎన్నిసార్లు కానుకలు ఇచ్చాం, వీటిని బట్టి ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే, మేమేదో పాపం చేసాం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఇన్ని కానుకలు ఇస్తున్నాం, ఇన్ని వేల డబ్బులు చర్చికి ఇస్తున్నాం, ఒక బలి అర్పిస్తున్నాం. ఇలాగా బలులతోనో కానుకలతోనో మీరు దేవుడి న్యాయాన్ని, దేవుడి తీర్పుని కొనలేరు అనేది ఈ వచనాల యొక్క భావం. నేను మిమ్మల్ని తీర్పు తీరుస్తాను. మీరు ఎన్ని బలులు ఇచ్చారు, ఎన్ని కానుకలు ఇచ్చారు, ఎన్నిసార్లు దశంభాగాలు ఇచ్చారు, వీటిని బట్టి నేను మిమ్మల్ని తీర్పు తీర్చను. మరి దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడంట? చదువుకుంటూ వెళ్దాం. లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను తాగుదునా. చాలామంది ఏమనుకుంటారంటే, బలు అర్పించిన తర్వాత ఇవి దేవుడికి ఇస్తున్నాను, నేనేదో ప్రసాదం పెడితే ఆ దేవుడు తింటున్నాడు, నేనేదో రక్తం కారిస్తే ఆ దేవుడు తాగుతున్నాడు అన్నట్టుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు. చాలామంది మూఢనమ్మకాల్లో ఉండి మనం ఏదైనా ప్రసాదం పెడితేనో లేదంటే ఏదైనా బలి అర్పిస్తేనో ఆ దేవుడు తింటాడు అన్నట్టుగా భ్రమపడుతూ ఉంటారు. ఆ విగ్రహాల నుంచి ఏమైనా నీళ్లు కారినా, ఆ విగ్రహాల నుంచి ఏదైనా రంగు లాంటిది ఏదైనా కారినా అదేదో మహిమ, అదేదో గొప్పతనం అన్నట్టుగా మూఢనమ్మకాల్లో బ్రతుకుతూ ఉంటారు. దేవుడు ఆత్మ,
ఆయనకి ఏమన్నా ఆకలి ఉంటుందా? ఆయన ఏమన్నా మనలాగా తింటేనే బతకగలడో, గాలి పీల్చుకుంటేనే బతకగలడో, నీళ్లు తాగితేనే బతకగలడో? ఇలాంటి లిమిటేషన్స్ దేవుడికి ఏమన్నా ఉంటాయా? దేవుడి తీర్పు అనేది నువ్వు ఎన్ని బలులు ఇచ్చావు అనే దాన్ని బట్టి ఉండదు. ఏదో పాపం చేసేసి దేవుడికి బలి అర్పించాను కదా, ఏదో పాపం చేసేసి ఆ జంతువునో ఆ గొర్రెనో చంపేశాను కదా, ఏదో పాపం చేసేసి దేవుడికి కానుకలు ఇచ్చాను కదా, దేవుడికి దశంభాగాలు ఇచ్చాను కాబట్టి నా పాపాలు పోతాయి కదా, ఇలా అనుకుంటే మీరు భ్రమపడుతున్నట్టే. అవన్నీ కూడా నావే కదా, నేనేమన్నా వాటి మాంసం తింటానా, రక్తం తాగుతానా? మీరు వాటితో నా న్యాయాన్ని, నా తీర్పుని కొనలేరు అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరిచెదవు. దేవుడు కోరుకునేది బలులో కానుకలో కాదు. దేవుడు కోరుకునేది మన హృదయాన్ని, మన మాటల్ని, మన స్తుతియాగాన్ని. మనం దేవుడికి ఎలా మొరపెడుతున్నాం, మన ప్రార్థనల్ని, మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడిని ఎలా వేడుకుంటున్నాం, ఆ ఆపదల నుండి దేవుడు విడిపించిన తర్వాత ఆయన ఎలా మహింపరుస్తున్నాం, వీటిని కోరుకుంటాడు దేవుడు. మన హృదయాన్ని కోరుకుంటాడు దేవుడు, అంతేగాని బలులనో కానుకలనో కాదు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుందండి, అదేంటి మరి దేవుడు పాత నిబంధనలో బలి అర్పించమన్నాడు కదా, అదేంటి మరి దేవుడు పాత నిబంధనలో దశంభాగాలు ఇమ్మన్నాడు కదా, కొత్త నిబంధనలో అలా లేకపోయినా పాత నిబంధనలో దశంభాగాలు ఇమ్మన్నాడు కదా, మరి అవన్నీ నాకు ఇక్కడ అవసరం లేదు అని ఎందుకు చెబుతున్నాడు అంటే, దేవుడు చూసేది మనసుని. బలి అర్పించేటప్పుడు ఏ మనసుతో అర్పిస్తున్నావు? పాత నిబంధనలో మనం ధర్మశాస్త్రం మోషే 5 పుస్తకాలు వివరించుకునేటప్పుడు కూడా బలి అనేది దేనికి, ఎందుకు బలి పెట్టాడు దేవుడు, కానుకలు దశంభాగాలు అవి ఎందుకు పెట్టాడు దేవుడు, ఇజ్రాయేలీలకి పండగలు ఎందుకు పెట్టాడు దేవుడు, ప్రతి దాని వెనకాల భావాన్ని చదువుకున్నాం, వివరించుకున్నాం. ఆ భావం లేకుండా, మన మనసులో దేవుడు అంటే భయభక్తులు లేకుండా పైకి మనం ఏం చేసినా కానీ అవి వ్యర్థం అనేది ఈ మాటల యొక్క భావం. నేను బలర్పించాను కానీ పశ్చాత్తాప హృదయం నాకు లేదు. ఇక్కడ బలర్పించి పక్కెళ్ళి పాపం చేస్తా, మళ్ళా బలర్పిస్తాను, మళ్ళా పక్కెళ్ళి పాపం చేస్తా, అది దేవుడు కోరుకోడు. ఈ కొత్త నిబంధనకు వచ్చేస్తే ఇక్కడ నేను పాపం చేస్తాను, అక్కడికి వెళ్ళి కానుకలు ఇస్తాను, దశంభాగాలు ఇస్తాను, మళ్ళా వస్తాను, అబద్ధాలు ఆడతాను, మోసం చేస్తాను, పాపం చేస్తాను, వ్యభిచారం చేస్తాను, మళ్ళీ వెళ్ళి అక్కడ కానుకలు దశంభాగాలు ఇస్తా. ఆ కానుకలు, ఆ దశంభాగాలు, లేకపోతే ఆ బలులు దేవుడు వాటిని కోరుకోడు. మన హృదయంలో దేవుడు అంటే భయభక్తులు లేనప్పుడు, మన హృదయం దేవుడికి దగ్గరగా లేనప్పుడు మనం ఏం చేసినా కానీ వ్యర్థమే. దేవుడు ఆ కానుకలను, బలులను, వాటిని చూసి తన న్యాయాన్ని, తన తీర్పుని మార్చుకోడు. హృదయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, మన మనసును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నేను కోరుకునేది మీ మనసును కానీ మీ బలుల్లో, కానుకలనో కాదు అనేది ఈ వచనాల యొక్క భావం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. 14-15 వచనాలేమో భక్తులు ఎలా ఉంటారు అనేది, ఈ 16వ వచనం నుండి భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనకకు తోసివేసెదవు. ఆసాపు అనేక మంది ఆరాధన చేసే అనేక మందికి నాయకుడు అని మనం వివరించుకున్నాం కదా. ఆసాపు దగ్గరుండే యాజకులందరూ కూడా, మీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు కదా, అనేక పాటలతో అనేక మందికి దేవుడి గురించి వివరిస్తూ ఉంటారు కదా. ఒకవేళ మీరే పాపంలో పడిపోతే, ఒకవేళ మీరే దేవుడికి దూరంగా బతుకుతూ ఉంటే, అబద్ధాలను, దొంగతనాలను, వ్యభిచారాలను, అబద్ధ సాక్ష్యాలను, అలా మీరే తప్పు చేస్తూ బ్రతికితే దేవుడు మీతో ఇలా అంటాడు, మీరు నా గురించి అసలు ఎందుకు ప్రకటిస్తున్నారు? వేరే వాళ్ళకే బైబిల్ ప్రకటించే మీరు ఫస్ట్ అసలు మీరు వాటిని పాటించట్లేదు కదా, వేరే వాళ్ళ దగ్గర నన్ను ఆరాధించే మీరు ఫస్ట్ అసలు మీరు ఆరాధించట్లేదు కదా, నేను ఎన్నిసార్లు మీకు చెప్పినా కానీ మీరు వాటిని సరిదిద్దుకోవట్లేదు కదా, నా మాటల్ని వెనకకు పడేస్తున్నారు, తోసివేస్తున్నారు. కానీ మీరు నా మాటల ప్రకారంగా నడుచుకోకుండా మీరెలాగ నా గురించి ప్రకటిస్తారు, మీరెలాగ నన్ను ఆరాధిస్తారు అని దేవుడే మనుషుల్ని ప్రశ్న అడుగుతున్నాడు అని దాని అర్థం. ఈరోజు వాక్యాన్ని బోధించి అనేకులు ఉన్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళే దేవుడిష్టానుసారంగా నడుచుకోకపోతే దేవుడి దగ్గర నుండి ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. దేవుడు మనందరినీ కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. నువ్వే నడుచుకోవట్లేదు కదా, నీ నోటి నుండి నా మాటలు ఎందుకు పలుకుతున్నావు, నువ్వే సరిగ్గా వినట్లేదు కదా, నీ తప్పులు నువ్వు సరి చేసుకోవట్లేదు కదా, నా గురించి ఎలా ప్రకటిస్తావు అన్నట్టుగా దేవుడు ఆ బోధకులందరినీ కూడా ఖచ్చితంగా అడుగుతాడు అని దాని అర్థం. ఎవరెవరైతే ఆరాధిస్తున్నారో దేవాలయం దగ్గర, ఆ ఆరాధించే వాళ్ళందరినీ కూడా దేవుడు అడుగుతాడు. దీని ఉద్దేశం ఏంటంటే, నిజమైన ఆరాధన అంటే మనం దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవడం. మొదట మనం దేవుడి చిత్తానుసారంగా నడుచుకొని ఆ తర్వాత అనేక మందికి ప్రకటించాలి. అలా కాకుండా మన భక్తి అనేది కేవలం మాటల దగ్గర ఆగిపోతే, దేవుడి సన్నిధికి వచ్చి పాటలు పాడి మరల లోకంలో కలిసిపోయి అబద్ధాలు, వ్యభిచారం అన్నట్టుగా మనం తిరుగుతూ ఉంటే అది నిజమైన ఆరాధన కాదు. దానివల్ల మనం ఇంకా శిక్షణే
పెంచుకుంటున్నాం కానీ దేవుడి కృపను కాదు అనేది మనం గమనించాలి. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు, కీడు చేయవలను అని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటములు కల్పించుచున్నది. ఈ కాలంలో చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారు. విశ్వాసులు మాత్రమే కాదు, సేవకులు కూడా చాలామంది అలాగే ఉన్నారు. ఒక పక్కన దేవుని నోటితో ఆరాధిస్తున్నారు, కానీ ఇంకో పక్కకెళ్ళి దొంగలతో వాళ్ళు కలుస్తున్నారు. వాళ్ళు కూడా వ్యభిచారం చేస్తున్నారు, కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ నోటితో బూతులు మాట్లాడడం, వేరే వాళ్ళు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి అన్నట్టుగా నిందలు మోపడం, ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెప్పడం, ఇలాగ వాళ్ళు కూడా చేస్తున్నారు. అందరూ కూడా ఖచ్చితంగా దేవుడి తీర్పును పొందుకుంటారు. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడో. పైకి కనబడే రూపాన్ని చూడడం దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. నేను చేసే తప్పులు మీకు తెలియకపోవచ్చు, మీరు చేసే తప్పులు నాకు తెలియకపోవచ్చు. పైనుండి చూడడానికి మీరు మంచి వాళ్ళకి కనపడవచ్చు, నేను మంచి వాళ్ళకి కనపడవచ్చు, కానీ మన హృదయం దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఖచ్చితంగా తీర్పులోనికి తెస్తాడు. మనం నోటితో దేవుడిని కీర్తించి మన క్రియలు దేవుడికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా మనందరం కూడా నరకానికి పాత్రులు అవుతాం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. నీ సహోదరులు అంటే కేవలం ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కాదండి, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా, వాళ్ళు వీళ్ళు ఎవరైనా కానీ పరుల మీద నువ్వు లేనిపోని నిందలు మోపుతున్నావు అంటే నీకు ఖచ్చితంగా తెలియకుండా వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టుగా వాళ్ళ మీద నువ్వు నిందలు మోపుతున్నావు అంటే దేవుడు ఖచ్చితంగా నీకు తీర్పు తీరుస్తాడు. మొదటి 6 వచనాలు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఆకాశమ రండి, భూమి రండి, అగ్ని, సుడిగాలి, ఇంత భయంకరంగా దేవుడు సింహాసనాన్ని రెడీ చేసుకుని తీర్పు తెచ్చాలని కూర్చున్నాడు. మనం గనక ఏ బలులర్పించో కానుకలిచ్చో ఏదో 4-5 ఆరాధన పాటలు పాడి ఆ తీర్పును తప్పించుకోవాలనుకుంటే కుదరదు. మనం మంచిగా నడుచుకుంటేనే. ఆరాధన అంటే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. కేవలం నోటితో ఆరాధించి మన క్రియలు దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌని అయి ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడను అని నీవు అనుకుంటివి. దేవుడు వెంటనే శిక్షించకపోవడం వల్ల, మనం పాపం చేసిన వెంటనే దేవుడు మనకు తీర్పు తీర్చకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా ఏమీ అండేమోలే, మనం పాపం చేసినా మనల్ని శిక్షించట్లేదంటే దేవుడు కూడా మనలాంటి వాడేనేమో అన్నట్టుగా చాలామంది అనుకుంటా ఉంటారు. దేవుడేమో సమయం ఎందుకు ఇస్తాడంటే మనం మారాలి, పశ్చాత్తాపడాలి, తప్పు అని గుర్తించి ఆ తప్పును మానుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడేమో మనకి సమయాన్ని ఇస్తాడు. మనమేమో దాన్ని గుర్తించకుండా దేవుడు ఎలాగో తీర్పు తీర్చట్లేదు కదా అని ఇంకా చేసిన తప్పే మళ్ళీ చేయడం, అలాగా మనం ఇంకా పాపంలో పడిపోతున్నామేమో. దేవుడు దేన్ని మర్చిపోడు. సాక్ష్యం గురించి కూడా పైన మాట్లాడుకున్నాం కదా. ఆకాశం, భూమి వాటన్నిటిని సాక్ష్యాలుగా పెట్టుకొని దేవుడు ఖచ్చితంగా వస్తాడు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. వరుసగా పెడతాడు. మనం ఏమేం తప్పులు చేశామో, ఎన్ని చేశామో, చేసిన తప్పే మరలా ఎన్నెన్నిసార్లు చేశామో వాటన్నిటిని కూడా వరుసగా మన ముందు పెట్టి అన్నిటిని బట్టి దేవుడు గద్దిస్తాడు, అన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, నరకాన్ని ఇస్తాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి మరచువార్లారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించుకొని వాడేవాడు లేకపోవును. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒకానొక రోజున దేవుడు ఖచ్చితంగా వస్తాడు. మనం చేసిన ప్రతి పనికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పుని మనం కానుకలతోటో బలులతోటో కొనలేము. ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది గుర్తుపెట్టుకొని పాపం చేయకుండా ఉండండి, మారు మనసు పొందండి. లేని ఎడల అలా కాకుండా ఇంకా పాపం చేస్తూ బ్రతికితే దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా చీల్చివేస్తాడు. మనం తప్పించుకోలేకుండా నరకానికి వెళ్ళిపోతాం. స్తుతి యాగములు అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడి రక్షణ మన మీదకి రావాలంటే మనం మార్గాన్ని సిద్ధపరచుకోవాలి. ఏ మార్గంలో ప్రయాణించాలి? యేసుక్రీస్తు వారు చెప్పిన మార్గంలో ప్రయాణించాలి. స్తుతి యాగములు అంటే ఆరాధన. నిజమైన ఆరాధన ఎలా ఉండాలి? వాక్యాన్ని మన క్రియల్లో చూపించాలి, మన ప్రవర్తనలో చూపించాలి. కేవలం నోటి మాటతో దేవుడిని ఆరాధించి ప్రవర్తన దేవుడికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. నిజమైన ఆరాధన అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకడం, కేవలం నోటితో కీర్తించడం మాత్రమే కాదు. అప్పుడు మాత్రమే మనం దేవుడి తీర్పు నుండి తప్పించుకోగలం. అలా కాకుండా బలుల ద్వారా కానీ కానుకల ద్వారా కానీ దేవుడి తీర్పును తప్పించుకుంటాం, దేవుడి న్యాయాన్ని తప్పించుకుంటాం అంటే అది కుదరదు అనేది ఈ 50వ అధ్యాయం యొక్క భావం. కీర్తనలు 51వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు గారు రాశారు ఈ కీర్తనని. ఏ సమయంలో రాశారు? బత్షెబాతో పాపం చేసిన తర్వాత, ఆ తర్వాత ఊరియాని చంపించిన తర్వాత, ఆ తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదును తప్పు చేసావు అని దావీదుని
గద్దించిన తర్వాత అప్పుడు దావీదు పశ్చాత్తాపడి అప్పుడు రాస్తున్న కీర్తన అన్నమాట ఇది. కీర్తన అంటే ఇదొక ప్రార్థన. మనం ముఖ్యంగా 7 కీర్తనలు గుర్తుపెట్టుకోవాలి. మనం పాపం చేసినప్పుడు దేవుడి దగ్గర ఎలా పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపానికి సంబంధించిన 7 కీర్తనలు ఉన్నాయి ఈ కీర్తన గ్రంథంలో. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అని నేను అంతకుముందు చెప్పాను. 6వ అధ్యాయం, 32వ అధ్యాయం, 38వ అధ్యాయం ఈ 3 కూడా ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఈ రోజు మనం 51వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆ తర్వాత 102, 130, 143 అని ఇంకో 3 కీర్తనలు ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత వచ్చినప్పుడు చదువుకుందాం. ఈ 7 కీర్తనలు కూడా మనం పాపం చేసాము అని గుర్తించి పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి క్షమాపణ అడిగేటప్పుడు చేయాల్సిన ప్రార్థనలు. ఈ 7 కూడా పశ్చాత్తాపానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. 51వ అధ్యాయం చదువుకుంటూ వెళ్దాం. ఈ విషయాలన్నీ దావీదు, బత్షెబా, ఊరియా, నాతాను ఈ విషయాలన్నీ కూడా 2వ సమూయేలు గ్రంథం 11, 12 అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ కూడా దావీదు ఎంతగా పశ్చాత్తాపడ్డాడు అనేది అక్కడ కూడా మనం చదువుకున్నాం. ఆ సమయంలో దేవుడికి దావీదు ఎలా ప్రార్థన చేశాడు అనేది ఇక్కడ మనం చదువుకుంటూ వెళ్దాం. దీనికి 50వ అధ్యాయానికి సంబంధం ఏంటంటే 50వ అధ్యాయంలో పాపం చేయకూడదు, నిజమైన ఆరాధన అంటే పాపం చేయకూడదు అని మనం చదువుకున్నాం కదా. ఒకవేళ మనం పాపం చేస్తే అప్పుడు ఎలా పశ్చాత్తాపడాలి అనేది ఈ 51వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. ఒకవేళ మనం పాపం చేసినా కానీ ఇక్కడ దావీదు పశ్చాత్తాపడినట్టుగా మనం పడకపోతే ఇంకా అలాగే పాపం చేస్తూ వెళ్తే మన గతి ఏమవుద్ది అనేది కీర్తనలు 52వ అధ్యాయంలో నేర్చుకుందాం. ఈ 50, 51, 52 ఈ 3 అధ్యాయాల్లో కూడా మనం అసలు పాపం చేయకూడదు, ఒకవేళ చేస్తే ఎలా పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడకపోతే ఏం జరిగిద్ది అనేది మనం చదువుకుంటాం. ఈ కీర్తనలన్నీ కూడా తర్వాత ఎవరైతే ఒక దగ్గర చేర్చారో ఎక్కడెక్కడో సందర్భాలన్నీ కూడా ఒక దగ్గర ఒకదాని తర్వాత ఒకటి ఇలా పేర్చడానికి గల కారణం ఏంటంటే మనం ఎలాగా దాని భావానుసారంగా చదువుకోవాలి, వాటన్నిటి నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఎక్కడెక్కడో రాసిన కీర్తనలన్నీ కూడా ఒక దగ్గర పెట్టారు. ఈ 50, 51, 52 ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడో రాసినవి. వాటన్నిటిని ఒక దగ్గర పెడతానికి గల కారణం ఏంటంటే దేవుడి తీర్పు ఎలా ఉంటుంది, మనం దేవుడి తీర్పును తప్పించుకోవాలంటే అసలు పాపం చేయకూడదు, ఒకవేళ చేస్తే ఆ పాపం నుండి ఎలా పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడకపోతే ఏం జరిగిద్ది, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఒక దగ్గర పెట్టారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. దావీదు గారు తాను తప్పు చేశాను అని గ్రహించి ప్రభువా నన్ను క్షమించు, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నేను అర్హత లేని వాడినే అయినా కానీ నా మారు మనసును బట్టి నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా పాపాలను తుడిచివేయి, నాకు మరలా నూతన జీవితాన్ని ఇవ్వు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం బాప్తిసానికి ముందు కూడా ఇంతలాగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడాలి, దేవుణ్ణి క్షమాపణ అడగాలి. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. దావీదు గారు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవట్లేదండి. నేను ఏ పాపం చేశానో నాకు తెలుస్తుంది, నా పాపము నాకు కనబడుతుంది, నా కళ్ళ ముందే ఉంది, నేను దాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాను, ఇంకోసారి నేను ఆ పాపం చేయను, నన్ను క్షమించు, నన్ను మరలా మంచిగా కడుగు, నన్ను పవిత్రపరచు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉండాలి, బాప్తిసానికి ముందు మన మారు మనసు ఎలా ఉండాలి అనేది అనేక వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం. కొంతమంది పెళ్లి కోసమో జాబ్ కోసమో మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. అలా కాదు, నిజమైన మారు మనసు ఉంటేనే, పశ్చాత్తాపం ఉంటేనే, పశ్చాత్తాపం అంటే ఇది తప్పు, ఇంకోసారి చేయకూడదు, చేస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను అని దాన్ని గుర్తించి ఇంకోసారి నేను తప్పు చేయను, ఆల్రెడీ చేసిన దాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను చేసింది ఎంత పెద్ద పాపమో నాకు అర్థమైంది, నన్ను క్షమించు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగబడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడిగా ఆగపడదువు, నువ్వు నాకు శిక్ష విధించినా కానీ, నువ్వు నన్ను చంపేసినా, నువ్వు నన్ను నరకానికి పంపించినా కానీ నువ్వు నీతిమంతుడే అవుతావు, ఎందుకంటే నేను పాపం చేశాను కాబట్టి ఆ పాపానికి తగిన శిక్ష అది, కాకపోతే నువ్వు నన్ను క్షమించు, నా పాపానికి తగిన శిక్ష విధించకుండా నా మారు మనస్సును బట్టి నా పాపాన్ని కడుగు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నీకు కేవలము నీకే విరోధముగా అంటే దావీదు గారు కూడా ఇక్కడ బత్షెబాకి వ్యతిరేకంగా, ఊరియాకి వ్యతిరేకంగా పాపం చేశారు, కాకపోతే అదన్నింటికంటే ముఖ్యంగా దేవుడికి వ్యతిరేకమైన పాపం అవుద్ది. ఎందుకంటే దేవుడు ఊరియాకి పరలోకం ఇస్తాడు, ఎవరన్నా బాధపరచబడిన వాళ్ళు, అత్యాచారానికి గురైన వాళ్ళు, నరహత్యకు గురైన వాళ్ళు, దొంగతనానికి గురైన వాళ్ళు, వాళ్ళందరి మీద కూడా దేవుడి కృప ఉంటుంది. కాకపోతే మనం పాపం చేశాం కాబట్టి మొట్టమొదటగా మనం దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళు అవుతాం. మన తండ్రికి విరోధంగా మనం మంచిగా బ్రతుకుతాము అని మనకి జీవితాన్ని ఇచ్చిన మన తండ్రికి విరోధంగా మనం పాపం చేస్తున్నాము అనేది మొట్టమొదటిగా మనం గుర్తించాలి.
యోసేపు గురించి మనం చదువుకున్నాం కదా, పోతీఫరు భార్య వ్యభిచారానికి తను ప్రేరేపించినప్పుడు నేను దేవునికి విరోధంగా ఎలా పాపం చేస్తాను, కాబట్టి నేను పాపం చేయకూడదు అని యోసేపు ఎలా అయితే చెప్పాడో, మనం ఏదన్నా పాపం చేస్తుంటే మొట్టమొదటిగా మనం దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నాం, దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నాం. మనల్ని ఎప్పుడూ చూస్తూ ప్రేమిస్తూ ఉండే మన తండ్రికి విరోధంగా మనం పాపం చేస్తున్నాం అనేది మొట్టమొదటిగా మనం గుర్తించాలి. దావీదు దాన్ని గుర్తించాడు. ప్రభువా, నీకు విరోధంగా, నీకే విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. ఈ 5వ వచనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. మన 30 డే బైబుల్ కోర్సులో కూడా జన్మ పాపం అనే విషయం గురించి ఈ వచనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది జన్మ పాపం గురించి కాదు. నేను పాపములో పుట్టానంటే నేను పుట్టుకతోనే పాపిని అని కాదు. పాపములోనే నా తల్లి గర్భాన్ని ధరించింది అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కంటం, భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవడం, వాళ్ళిద్దరూ కూడా సంసారం చేసి పిల్లల్ని కంటం, ఇవన్నీ కూడా తప్పులు, పాపాలు అని కాదు. దేవుడే భార్యాభర్తలను కలిపాడు. దేవుడే వాళ్ళిద్దరి మధ్య కూడా వివాహ సంబంధం అనేది పెట్టాడు. దేవుడే పిల్లలు పుట్టడం అనే కార్యక్రమాన్ని పెట్టాడు. బహుమానంగా పిల్లల దేవుడు తల్లిదండ్రులకు ఇస్తున్నాడు. అది పాపము అని మనం చెప్పకూడదు. పెళ్లి చేసుకోవడం, పిల్లలు కంటం అనేది పాపం కాదు. అది జన్మ పాపం కాదు. ఈ జన్మ పాపం గురించి మన 30 డే బైబుల్ కోర్సులో కూడా నేను చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా సందేహాలు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. లేదు అనుకుంటే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జన్మ పాపానికి సంబంధించింది కాదు. నేను పాపముతో పుట్టిన వాడను కాదు, పాపములో పుట్టినవాడను. పాపములో పుట్టినవాడనంటే లోకం అనే పాపంలో నేను పుట్టాను. లోకం అనే పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పాపం చేసే వాళ్ళే ఉన్నారు. నేను కూడా పాపం చేశాను. దావీదు గారు తాను చేసిన పాపాన్ని బట్టి ఇలా మాట్లాడుతున్నాడే కానీ నేను పుట్టుకతోనే పాపిని అని దావీదు గారు ఇక్కడ మాట్లాడట్లేదు. దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు, ఊరియాని చంపించాడు. అయినా కానీ నాతాను వచ్చి చెప్పేంత వరకు దావీదు తన తప్పును గుర్తించలేదంటే ఈ లోకంలో కలిసిపోయాడు దావీదు. ఈ లోకంలో అప్పట్లో రాజులు, రాజ్యాలు వాళ్ళందరూ కూడా చంపడం, వ్యభిచారం చేయడం, ఎక్కువ మంది భార్యలు చేసుకోవడం అదంతా కూడా సామాన్య విషయం కదా. దావీదు కూడా మిగతా లోకస్తుల్లాగా కలిసిపోయాడు. లోకంలో ఉండే రాజుల్లాగా, లోకంలో ఉండే అన్యాయం చేసే మిగతా వ్యక్తుల్లాగా వాళ్ళల్లో దావీదు కలిసిపోయాడు. దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అందుకే నాతాను వచ్చి చెప్పేంత వరకు ఇదిగో నువ్వు తప్పు చేసావు, లోకం ప్రకారంగా నువ్వు కరెక్ట్ అయి ఉండొచ్చేమో కానీ దేవుడి ధర్మశాస్త్ర ప్రకారంగా ఇది తప్పు, దేవుడి ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అని నాతాను ఎప్పుడైతే వచ్చి చెప్పాడో అప్పుడు దావీదు యొక్క పాపం దావీదుకి అర్థమైంది. అప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడు. నేను ఈ లోకస్తుల్లో కలిసిపోయాను, లోకం అనే పాపంలో నేను కూడా కలిసిపోయాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను నేను చేసిన తప్పని. ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పుడు నా మారు మనసు, నా మారిన మనస్సును చూసి నన్ను క్షమించు, నన్ను మరలా కడుగు, పరిశుద్ధినిగా చెయ్యి అని దావీదు గారు మాట్లాడుతున్నారు. ఈ 5వ వచనం అనేది జన్మ పాపం గురించి కాదు, దావీదు గారు పెరిగిన తర్వాత తాను చేసిన పాపం గురించి. మనకి తెలియని పాపాల గురించి మనం ఎలా పశ్చాత్తాపడగలం? పుట్టుకతో వచ్చిన పాపం గురించి మనం ఎలా పశ్చాత్తాపడగలం? ఏదైతే మనం పాపం చేశామో, దేవుడికి విరోధంగా బ్రతికామో, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో దేవుడికి విరోధంగా బ్రతుకుతాడు. అబద్ధాలో, మోసాలో, వ్యభిచారాలో ఏదో ఒక రకంగా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. తన క్రియలను బట్టి తాను చేసిన పాపాలకి, లోకంలో కలిసిపోయి తాను చేసిన పాపాలకి దావీదు గారు ఇక్కడ పశ్చాత్తాపడుతున్నారే కానీ ఇది జన్మ పాపం గురించి కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఎంతగా చెప్తున్నానంటే ఈ 5వ వచనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి దాని గురించి జన్మ పాపం అనే వీడియో ఉంది, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో అన్న చూడండి, లేదా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ జన్మ పాపం గురించి నేను వివరిస్తాను. దావీదు గారు ఇక్కడ తాను బత్షెబతో చేసిన పాపం, ఉరియాను చంపించిన విధానం, ఆ సమయంలో లోకంలో కలిసిపోయి ఎంతగా పాపం చేశాడు, దేవుడికి వ్యతిరేకంగా ఎంతగా నడుచుకున్నాడు అనే దాన్ని బట్టి దావీదు గారు పశ్చాత్తాపడుతూ ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంకోసారి పాపం చేయను, నా పాపం ఏంటో నాకు తెలిసింది, నేను ఎంత పెద్ద పాపం చేశాను నాకు తెలిసింది, నన్ను క్షమించు అని దావీదు గారు ఇక్కడ దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. నీవు నా అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. ఇప్పుడు కూడా నేనెంత పాపం చేసినా కానీ నువ్వు నా దగ్గర నుండి మారు మనసునే కోరుకుంటున్నావు, నువ్వు నా దగ్గర నుండి సత్యాన్నే కోరుకుంటున్నావు, నిజమైన మారు మనసును కోరుకుంటున్నావు. నాకు మరలా జ్ఞానాన్ని తెలియజేసావు. నా తను ప్రవక్తని వీళ్ళందరినీ కూడా పంపించి నేను మారు మనసు పొందడానికి నాకు వాక్యాన్ని దయచేసావు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము
హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. అంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం, తన పరుపు కొట్టుకుని అంతగా దావీదు గారు కన్నీళ్లు కార్చారు, ఏడ్చారని. అంతగా దావీదు పశ్చాత్తాపడుతూ, ఇదిగో నేను చేసిన పాపం నాకు తెలిసింది, నన్ను మరలా పవిత్రుని చేయి, నేను పాపిగా ఉన్నాను, మరలా నన్ను మంచిగా చేయి, పరిశుద్ధినిగా మార్చు, హిస్సోపుతో నా పాపము కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చేయి. హిస్సోపు అనేది ఆ కాలంలో ఏదైనా శుభ్రపరచడానికి వాడేవాళ్ళు. మనం పాత నిబంధన గ్రంథాల్లో చదువుకున్నాం, కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారి దగ్గర గమనిస్తాం. కాకపోతే ఇక్కడ దావీదు గారు శరీరాన్ని శుభ్రం చేసుకునే దాని గురించి మాట్లాడట్లేదు, ఆత్మని శుభ్రం చేసుకునే దాని గురించి మాట్లాడుతున్నారు. నా ఆత్మని పరిశుద్ధపరచు, నా పాపాన్ని తీసే, మరలా నాకు నూతన జీవితాన్ని ఇవ్వు, నన్ను క్షమించు, నన్ను కడుగు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నీవు విరిచిన ఎముకలు అంటే దావీదు గారిని దేవుడేమీ శత్రువులకు అప్పగించలా. విరిచిన ఎముకలు అంటే నా ఆత్మలో నేను చేసిన పాపాన్ని బట్టి అంత బాధపడుతున్నాను. ఎముకలు విరిగితే శరీర ప్రకారంగా ఎంత బాధ కలిగిద్దో, నేను చేసిన పాపాన్ని గుర్తించి నా ఆత్మలో అంతగా నేను దుఃఖిస్తున్నాను. మరలా నేను బాగుపడాలంటే, మరలా నాకు ఆనందం కలగాలంటే నువ్వు నన్ను క్షమిస్తేనే జరిగిద్ది, నన్ను క్షమించు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము, నన్ను మరలా కడుగు, నన్ను మంచివాడిగా చేయి, నన్ను మంచివాడిగా మార్చు, నువ్వు నన్ను క్షమించావు అని చెప్తేనే నా హృదయానికి మరలా నెమ్మది కలిగిద్ది అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టింపుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ అండి, 10-11 వచనాలు. మరలా నా హృదయాన్ని శుద్ధి చేయి, నూతనమైన మనస్సును నాకు పుట్టించు. నూతనమైన మనస్సు అంటే మారు మనస్సు, శుద్ధ హృదయం, పరిశుద్ధాత్మ మన దగ్గర నుండి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మీకు బాప్తిసాన్ని గుర్తు చేయాలి. పాతకాలంలో బాప్తిసం అనే గుర్తులేదు, పరిశుద్ధాత్మ అనేది అప్పుడప్పుడు మాత్రమే వస్తూ వెళ్తూ ఉండేది. కొత్త నిబంధనలో మనం మారు మనసు పొంది నిజంగా దావీదు ఇక్కడ ఎలా అయితే పశ్చాత్తాపడుతున్నాడో మనం అలా పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుంటే మన పాపాలు దేవుడు క్షమించాడు అనడానికి ఆ బాప్తిసమే గుర్తు. మన మీదకి వచ్చే ఆ పరిశుద్ధాత్మే గుర్తు. మన మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఓకే, నా పాపాలన్నింటినీ కూడా దేవుడు కడిగాడు అనమాట, నాకు మరలా నూతన జీవితాన్ని ఇచ్చాడనమాట, ఇక నుండి అయినా కానీ నేను తప్పు చేయకుండా ఉండాలి అనే ప్రశాంతత, మనశ్శాంతి మనకు వస్తుంది. దేవునిలో రక్షణానందం మనకు వస్తుంది. ఒకవేళ ఆ ఆనందం బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి రాలేదు అంటే మనం ఎక్కడో నిజంగా పశ్చాత్తాపడట్లేదు, లేదా నిజంగా బాప్తిసం తీసుకోవట్లేదు అని దాని అర్థం. ఇక్కడ నేను చేసిన తప్పుకి పరిశుద్ధాత్మను నాకు దూరం చేయకు. అంతకుముందు సౌలు దగ్గర నుండి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయినప్పుడు సౌలు గతి ఏమైందో, సౌలు ఇంకా ఎలా పాపంలో పడిపోయాడో, తర్వాత చనిపోయాడో మనం చూసాం కదా. నా దగ్గర నుండి నీ పరిశుద్ధాత్మను తీసేయకు, నాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. అంతకుముందు నేను బాగానే ఉండేవాడిని, రక్షణానందం, దేవుడు నాకు తోడున్నాడు అనే ఆనందంలో ఉండేవాడిని. నేను పాపం చేసిన తర్వాత దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనే భయం నాకు కలిగింది. నాకు మరలా రక్షణానందాన్ని పుట్టించు, నేను చేసిన పాపాన్ని బట్టి నన్ను క్షమించు అని దావీదు గారు దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. సమ్మతి గల మనసు దయచేసి నన్ను దృఢపరచుము. దేవుడు మనల్ని క్షమించిన తర్వాత మన హృదయానికి నెమ్మది కలిగిద్ది, దేవుడితో సమాధానం కలిగిద్ది, దేవుడితో సమ్మతి కలిగిద్ది. నన్ను బలపరచు, నన్ను దృఢపరచు అన్నట్టుగా ఈ 12 వచనాలు కూడా దావీదు గారు తాను పడిన పశ్చాత్తాపం గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి మనం ఆ 2వ సమూయేలు గ్రంథంలో కూడా మాట్లాడుకున్నాం, దావీదు ఎంతగా పశ్చాత్తాపడ్డాడు అని. అంతకుముందు చదివిన కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. మనం ఏదన్నా పాపం చేసినప్పుడు దావీదులాగే మనం కూడా మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి అనేది ఈ వచనాల యొక్క భావం. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. నువ్వు నన్ను క్షమించిన తర్వాత అనేక మందికి నేను ఈ లక్షణాలు తెలియజేస్తాను, అనేక మంది పాపం చేయకుండా నేను మారుస్తాను, పాపాన్ని మానుకుని నీ తట్టు తిరిగేలాగా నేను చేస్తాను, వాళ్ళకి నేను సువార్తను ప్రకటిస్తాను అన్నట్టుగా దావీదు గారు చెప్తున్నారు. మనం కూడా మన పాపాల నుండి విడుదల పొందిన తర్వాత దేవుడి గురించి ప్రకటిస్తున్నామా, అనేకులు వాళ్ళ పాపాలను మానుకునేలాగా దేవుడి వైపుకి వాళ్ళని నడిపిస్తున్నామా అనేది మనం కూడా ఆలోచించాలి. మనం ఎలా అయితే మారు మనసును పొందామో, మనం ఎలా అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నామో, అనేక మంది పాపాన్ని విడిచిపెట్టేలాగా వాళ్ళ తాగుడు సమస్యలు, సిగరెట్లు తాగడం, వ్యభిచారాలు చేయడం, అబద్ధాలు ఆడడం, ఎదుటి వాళ్ళని మోసం చేయడం, ఇలాంటి పాపాలన్నీ కూడా విడిచిపెట్టి వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చేలాగా మనం కూడా వాళ్ళని ప్రేరేపించగలుగుతున్నామా, మనం కూడా సువార్త ప్రకటించగలుగుతున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దావీదు గారు దేవుడు తను క్షమించిన తర్వాత ఈ కీర్తనలన్నీ రాస్తూ, చాలా కీర్తనలు రాస్తూ అనేక మంది దేవుడి దగ్గరికి రావడానికి, వాళ్ళ బాధల్లో వాళ్ళకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు దేవుడికి వాళ్ళు ఎలా దగ్గర అవ్వాలి అని ఎన్ని కీర్తనల ద్వారా దావీదు
గారు సువార్త ప్రకటించారు. మనం ఏం ప్రయత్నిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయుము. ఈ పాపం నుండి నన్ను రక్షించు. దావీదు గారి భయం కేవలం చనిపోతానని కాదండి, భూమి మీద చనిపోతానని కాదు దావీదు గారి భయం, నరకానికి వెళ్ళిపోతానేమో, శాశ్వతంగా దేవునికి దూరం అయిపోతానేమో అని భయం. కాబట్టి నన్ను రక్షించు. నా నాలుక నీ గురించి ఉత్సాహగానం చేసేలాగా, నీ లక్షణాలు అందరికీ వివరించేలాగా నువ్వు నన్ను క్షమించు. నూతన జీవితాన్ని నాకు దయచేయి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మనం అంతకుముందు అధ్యాయం చదువుకున్నాం కదా, 50వ అధ్యాయంలో చాలా వరకు బలుల గురించి చదువుకున్నాం కదా. నీకు బలులు అవసరం లేదు, నీకు నా హృదయం కావాలి. నేను పశ్చాత్తాపడుతున్నాను కదా, నా పశ్చాత్తాప హృదయాన్ని చూసి నన్ను క్షమించు, నన్ను రక్షించు. నీ గురించి అనేక మందికి నేను తెలియజేస్తాను. నీ కృప, నీ కరుణించే క్షమించే గుణం, ఈ గుణాలను నేను వివరిస్తాను. నిత్యము నిన్ను స్తుతిస్తాను. బలులు కాదు నువ్వు కోరుకునేది, కానుకలు కాదు నువ్వు కోరుకునేది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయములను నీవు అలక్ష్యము చేయవు. ఈ 17వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే తమ మనస్సు మార్చుకొని మారు మనసు పొంది నిజంగా దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతారో అదే నిజమైన బలి. పాతకాలంలో జంతు బలులు ఉండేవి. యేసుక్రీస్తు వారు అందరి కోసం ఒకటేసారి మరణమయ్యారు. యేసుక్రీస్తు వారు మనందరి కోసం చనిపోయిన తర్వాత మనం మారు మనసు పొందడమే నిజమైన బలి. మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో అప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనం కూడా మన పాత జీవితాన్ని చంపేసి నూతన జీవితాన్ని సంపాదించుకుంటున్నాం, నూతన హృదయాన్ని సంపాదించుకుంటున్నాం. నూతన సృష్టి అని దాని అర్థం. దేవుడు కోరుకునేది బలులు కాదు, దేవుడు కోరుకునేది కానుకలు కాదు. దేవుడు కోరుకునేది మన హృదయం, మన మనసు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. దాన్ని ఎప్పుడు కూడా దేవుడు అలక్ష్యము చేయడు. మనం ఖచ్చితంగా పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. మన వైపు నుండి ఆలస్యం ఉంటుంది కానీ దేవుడి వైపు నుండి ఎప్పటికీ కూడా ఆలస్యం ఉండదు. ఎప్పుడు మనం పశ్చాత్తాపడతామా, మన తప్పును మనం తెలుసుకుంటామా, పాపాన్ని మానేసుకుంటామా అని దేవుడు ఎప్పుడు కూడా మన గురించి ఎదురు చూస్తూనే ఉంటాడు అని దాని అర్థం. నీ కటాక్షము చొప్పున సీయోన్నకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. దావీదు సమయానికి యెరూషలేము దేవాలయం అనేది ఇంకా నిర్మింపబడలేదు కదా. అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, పాపం చేసిన వాళ్ళు పశ్చాత్తాపడడానికి, బలు అర్పించడానికి, అందరూ కూడా దేవుడికి దగ్గర అవడానికి ఆ యెరూషలేము దేవాలయం నిర్మింపబడేలాగా చూడు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దీనికి పరిపూర్ణ భావం, పరిపూర్ణ అర్థం అనేది యేసుక్రీస్తు వారి జీవితంలో ఉంది. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని స్థాపించడంలో, యేసుక్రీస్తు వారు మనందరి కోసం చనిపోయి తిరిగి లేగడంలో అందరూ కూడా దేవుడికి దగ్గరయ్యే మార్గం, అందరూ కూడా తమ పాపాలను పోగొట్టుకునే మార్గం, అందరూ కూడా పరలోకానికి వెళ్ళగలిగే రక్షణ మార్గం అనేది ఏర్పడింది. ఈ 18వ అధ్యాయంలో చెప్పబడిన యెరూషలేము దేవాలయం పాతకాలంలో కొంతవరకే నెరవేరింది. అందరూ కూడా దేవుడికి దగ్గర అవడానికి కొంతవరకే ఉపయోగపడింది. యేసుక్రీస్తు వారిలో ఈ 18వ వచనం పరిపూర్ణంగా నెరవేరింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి కూడా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించుదురు. అప్పుడు ఆ దేవాలయం నిర్మింపబడిన తర్వాత అప్పుడు అందరూ కూడా పశ్చాత్తాపడి నీ దగ్గరికి వచ్చి బలు అర్పిస్తారు అని దాని అర్థం. బలు అర్పించడం అంటే మరలా అంత ముందు కూడా మాట్లాడుకున్నాం కదా, పశ్చాత్తాపం లేని బలి వ్యర్థం. పశ్చాత్తాపంతో నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేలాగా ఒక మార్గాన్ని సిద్ధపరచు అన్నట్టుగా దావీదు గారు దేవుణ్ణి వేడుకున్నారు. యేసుక్రీస్తు వారిలో అది పరిపూర్ణమైంది. దావీదు సంతానంలో వచ్చిన యేసుక్రీస్తు వారు అందరి కొరకు ఒకటేసారి మరణించారు. ఆ యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుని ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే దేవుడిని క్షమాపణ అడుగుతారో, ప్రభువా మేము పాపం చేసాం, ఇంకోసారి మేము పాపం చేయము అని ఎవరైతే దేవుడి దగ్గర ఒప్పుకుంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు క్షమిస్తాడు. నూతన జీవితాన్ని, రక్షణ ఆనందాన్ని వాళ్ళకి దయచేస్తాడు అనేది ఈ కీర్తనలు 51వ అధ్యాయం యొక్క భావం. కీర్తనలు 52వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 53వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుందాం. తప్పు చేయకూడదు అని 50వ అధ్యాయంలో చదువుకున్నాం. చేస్తే ఎలా పశ్చాత్తాపడాలి అనేది 51వ అధ్యాయంలో చదువుకున్నాం. ఒకవేళ పశ్చాత్తాపడకుండా ఇంకా పాపాలు చేసుకుంటానే వెళ్తే, ఇంకా మనం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తే మన గతి ఏమవుద్ది, దేవుడి తీర్పు ఎలా వచ్చిద్ది అనేది ఈ కీర్తనలు 52వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. ఎదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. సమూయేలు గ్రంథాలు మనం చదువుకుని వివరించుకున్నాం కదా. ఆ సమూయేలు గ్రంథాలు ఎవరైతే చదివారో వాళ్ళకి ఈ సందర్భాలు గుర్తుంటే, మనం మొదటి సమూయేలు గ్రంథం 21, 22 ఆ అధ్యాయాలు చదివితే దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకునేటప్పుడు ప్రధాన యాజకుడైన అహీమెలకు దగ్గరికి వెళ్ళాడు. అహీమెలకు దావీదుకి సహాయం చేశాడు
చేశాడు అని దోయేగు అనే వ్యక్తి సౌలుకి చెప్పడం వల్ల సౌలు వెళ్ళి అహీమెలకుని ఆ ప్రదేశంలో ఉన్న సుమారుగా 85 యాజకుల్ని అందరినీ కూడా చంపించేస్తాడు సౌలు. ఆ నోద్ దేశంలో చాలా మందిని సౌలు చంపిస్తాడు. దాని అంతటికే కారణం ఎవరంటే దోయేగు. ఈ దోయేగు అనే వ్యక్తి వల్ల అతడు డబ్బుకు ఆశపడి ఎంతమంది మంచి వాళ్ళ మరణానికి కారణమయ్యాడు కాబట్టి ఆ దోయేగు లాంటి వాళ్ళకి ఎలాంటి తీర్పు వచ్చింది, అలాంటి వాళ్ళు దేవుడి దగ్గర నుండి తప్పించుకోలేరు అని దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారు. ఈ కీర్తన రాసేటప్పుడు దావీదు గారు చాలా బాధపడ్డారు, ఎంతో మంది చనిపోయారని, అలాగే దోయేగు మీదకి దేవుడి శిక్ష వస్తుంది అనేది కూడా ఈ కీర్తన ద్వారా మనకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే సమూయేలు గ్రంథాలు చదవలేదో ఒక వ్యక్తి ఇంకా ఇంకా చెడ్డగా బ్రతుకుతూ ఉంటే, మనసు మార్చుకోకుండా ఇంకా ఇంకా చెడ్డగా బ్రతుకుతూ ఉంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు అనేది ఈ కీర్తనలు 52వ అధ్యాయం యొక్క భావం. చదువుకుంటూ వెళ్దాం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును. సూర్యుడా అంటే ఇక్కడ మంచివాళ్ళని కాదండి, చెడ్డవాడు దోయగు. దోయగు ఏం చేస్తున్నాడు? అంతమందిని చంపిన దాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. నా వల్ల ఇంతమంది చచ్చిపోయారని బాధ లేకుండా నాకు ఇంత డబ్బు వచ్చింది కదా, సౌలు నన్ను ఇంత మంచిగా హెచ్చించాడు కదా అన్నట్టుగా కీడును బట్టి అతిశయిస్తున్నాడు. నువ్వెందుకు అతిశయిస్తున్నావు? దేవుడి కృప వాళ్ళ మీద పోయింది అనుకుంటున్నావా? వాళ్ళందరికీ ఎలాగో పరలోకం వస్తుంది, వాళ్ళందరూ కూడా నిత్యము దేవుడి కృపను పొందుకుంటారు. పాపం చేసినందుకు నిన్నెవరు రక్షిస్తారు? వాళ్ళైతే దేవుడి వల్ల రక్షింపబడ్డారు, కానీ నిన్నెవరు రక్షిస్తారు? నీ గతి ఏమవుతుంది? నువ్వు పాపం చేసావు కదా. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించున్నది. కత్తులు అవసరంలా, నాలుక అంటున్నాడు చూడండి. చాలామంది మాటల ద్వారానే అనేక పాపాలు చేస్తారు. మోసము చేయువాడా, అనేక మంది యాజకులు నువ్వు మోసం చేసావు, దేవుని నువ్వు మోసం చేసావు. చెడ్డవాళ్లతో చేయకలిపి వాళ్ళందరూ మరణానికి నువ్వు కారణమయ్యావు. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. నువ్వు చేసే చెడ్డ పనులు బట్టి నువ్వు గర్వపడుతున్నావు, ఆ చెడ్డ పనులు బట్టి నువ్వు అతిశయపడుతున్నావు. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశన కరములైన మాటలే నీకు ఇష్టము. చాలామంది మాటల ద్వారానే, వివేకి అయిన వాడు మౌనిగా ఉండును అని మనం సామెతల గ్రంథంలో చదువుకుంటాం. మాటల ద్వారానే పాపాలు చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. గొప్పల కోసమో, ఎదుటి వాళ్ళని నిందించడం కోసమో, ధనం మీద ఆస్తోనో అనేక రకాలుగా మాటలు ఉన్నవి లేనివి అనేక రకాలుగా చెప్పి పాపంలో పడిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. నాలుక ఎంత భయంకరమైనది అని కొత్త నిబంధనలో మన యాకోబు పత్రికలో కూడా చదువుకుంటాం. నీ నాలుక అంత నాశనానికి కారణమైంది. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నాకింత ధనం ఉంది కదా, పెద్ద ఇల్లు ఉంది కదా, ఎంతో మందిని మోసం చేసి నేను సంపాదించుకున్నాను కదా అని చెప్పి నువ్వు అతిశయపడొద్దు. నీ గుడారంలో నుండి నిన్ను పీకేసి దేవుడు నిన్ను నిర్మూలం చేస్తాడు, ఈ భూమి మీద ఉండకుండా చేస్తాడు, సదాకాలము నిన్ను నరకంలో కూడా పడేస్తాడు. నువ్వేమో మంచి వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ గతి అయిపోయింది అనుకున్నావు, వాళ్ళనేమో దేవుడు ఎలాగో దీవిస్తాడు, వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. దేవుడి కృప వాళ్ళ మీద నిత్యము ఉంటుంది, నీ మీద దేవుడి తీర్పు కూడా నిత్యము ఉంటుంది. సదాకాలము అంటే ఎప్పటికీ కూడా నువ్వు ఇంకా నరకంలో ఉంటావు. ఈ భూమి మీద నువ్వు బ్రతకలేవు, నరకంలో కూడా దేవుడు నిన్ను వేస్తాడు, నీ మీదకి దేవుడి తీర్పు వస్తుంది. నువ్వు అతిశయపడుతున్నావు, చెడు చేసావు కదా అని అతిశయపడుతున్నావు, దేవుడు నీకు శిక్ష విధిస్తాడు. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొనుచు వాణ్ణి చూచి నవ్వుదురు. నిన్ను చూచి చెడ్డవాళ్ళకి ఎలాంటి గతే పట్టుద్ది? దేవుడు చెప్పినట్టుగా వినకుండా నాకు డబ్బే కావాలి అన్నట్టుగా పాపం చేస్తూ ఇంకా ఇంకా పాపం చేస్తూ ఒక తప్పుతో ఆగకుండా ఇంకా ఇంకా పాపం చేస్తూ బ్రతికే వాళ్ళ గతి ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా ఎలా నరకానికి వెళ్ళిపోతారు అని చూచి నీతిమంతులు చెడ్డవాళ్ళని చూసి నవ్వుతారు. అలా అయిపోద్ది నీ గతి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. కీర్తనలో మొదటి అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి మధ్య తేడాలో పచ్చని ఒలీవ చెట్టు అంటే దేవుడి కృప నా మీద ఉంది, నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నా. ఒకవేళ ఇప్పుడు నేను సమస్యలు పడుతున్నాను అన్నట్టుగా అనిపించినా ఫైనల్గా దేవుడు నాకు మేలే చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు అన్నట్టుగా నీకు అనిపించినా ఫైనల్గా దేవుడు నీకు నరకమే ఇస్తాడు. ఆ తేడాను నువ్వు గమనించు అన్నట్టుగా దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారు. కేవలం దోయకు గురించే కాదు, ఎవరెవరైతే చెడ్డగా బ్రతుకుతున్నారో దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చినా కానీ వాళ్ళు మారకుండా ఇంకా ఇంకా పాపలోనే బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే గతి పట్టుద్ది అనేది దావీదు గారు తన కీర్తన ద్వారా మనందరికి కూడా తెలియజేస్తున్నారు. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. దేవుడు అలా చెడ్డ వాళ్ళకి తీర్పు తెచ్చాడు కాబట్టి, మంచి వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు కాబట్టి, దాన్ని దేవుడు నెరవేరుస్తాడు కాబట్టి దేవుడిని నిత్యము స్తుతిస్తాను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను
నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. దేవుడి నామము అంటే దేవుడి యొక్క లక్షణాలు, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అనేది, అది అన్నింటికంటే ఉత్తమమైనది కాబట్టి నేను దానికోసం కనిపెట్టుచున్నాను. దేవుడు ఇంకా తీర్పు తీర్చలా, కాకపోతే తీర్పు తీరుస్తాడు అనే నమ్మకంతో నేను కనిపెట్టుకొని ఉన్నాను. అదే విశ్వాసం అంటే. ఈ భూమి మీద మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఇంకా తీర్పు తీర్చబడలేదు, అయినా కానీ దేవుడు ఒక రోజు తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు రెండో రాకడ సమయంలో చెడ్డ వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరెవరైతే తమ పాపాలను బట్టి పశ్చాత్తాపడ్డారో, ఎవరెవరైతే మంచి మార్గంలో నడుచుకుంటున్నారో, అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, తాగుడు అలవాట్లు, వ్యసనాలు, వీటన్నిటికీ దూరంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరికీ కూడా దేవుడు పరలోకాన్ని ఇస్తాడు అని ఇప్పటి నుండే మనం నమ్మడమే నిజమైన విశ్వాసం, కనిపెట్టుకుని ఉండడమే నిజమైన విశ్వాసం. ఈరోజు మనం చదువుకున్న ఈ 3 అధ్యాయాల్లో దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు, తన మహిమతో తన సింహాసనం మీద కూర్చుని అందరికీ తీర్పు తీరుస్తాడు. చెడ్డ వాళ్ళకి మంచి వాళ్ళకి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు, ఒకవేళ పశ్చాత్తాపడితే పాపాన్ని గుర్తించి ఇంకోసారి నేను చేయను అని పశ్చాత్తాపడి దేవుడిని క్షమాపణ అడిగితే దేవుడు ఎలా క్షమిస్తాడు, దాన్ని గుర్తించకుండా ఇంకా ఇంకా పాపంలోనే పడిపోతే దేవుడు ఎలా శిక్షిస్తాడు అనేది ఈరోజు మనం చదువుకున్న 50, 51, 52 ఈ 3 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. 53వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అందరికీ కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ రోజుతో మనం 199 రోజులు వరుసగా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ వచ్చాం. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మొదటి రోజు జనవరి 1వ తారీఖు మొదలు పెట్టాం. ఈ రోజుతో 199 రోజులు పూర్తయింది. రేపు 200వ వీడియో. 200 రోజులు ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రతిరోజు మనం బైబిల్ చదువుకోవడానికి, ప్రతిరోజు వివరించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఈ 200వ రోజు స్పెషల్గా మీరు నన్ను ఏమేమి అడగాలనుకుంటున్నారో, నేను ఎలా రికార్డ్ చేస్తాను, ఈ 200 రోజులు ఎలా జరిగింది మా పరిచర్య, మీకు దీని గురించి ఏ సందేహాలు ఉన్నా కానీ, మా గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నా కానీ కమెంట్స్లో మమ్మల్ని అడగండి. ఒక్కొక్కరు ఎన్ని ప్రశ్నలైనా అడగొచ్చు. వాటన్నింటికీ సమాధానం 200వ వీడియోలో రేపొద్దున నేను చెప్తాను. నేను ఏ బైబిల్స్ చదువుతాను, నా నోట్స్ ఎలా ఉంటుంది, ఇవన్నిటికీ నేను ఎలా ప్రిపేర్ అవుతాను, ఎప్పుడు రికార్డ్ చేస్తాను, అలా మీకు ఏ ప్రశ్నలు ఉన్నా కానీ కమెంట్స్లో అడగండి. అన్నిటికీ కూడా రేపొద్దు నేను సమాధానాలు చెప్తాను. ఆ 200వ వీడియో కూడా 200 రోజులు కాదు, బైబిల్ మొత్తం మనం పరిపూర్ణంగా చదువుకునేంత వరకు కూడా దేవుడి కృప మన మీద ఇలాగే ఉండాలి. ఆర్థిక, ఆరోగ్య అన్ని ఇబ్బందుల్లో దేవుడి సహాయం ఉండాలి అన్నట్టుగా మా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మా పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. ఎవరన్నా కానుకల ద్వారా మమ్మల్ని బలపరచాలి అనుకుంటే మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.